జై గురుదేవ్. ఈరోజు మనం యోగాలోని ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ యోగ నిద్ర. యోగ నిద్ర అనేది కంప్లీట్ బ్రెయిన్ రిలాక్సేషన్. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఆ మనిషికి క్రానికల్ డిసీజ్లను లైఫ్ టైంలో టచ్ అవ్వవు. ఏ మనిషికైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది అంటే దానికి శారీరకమైన కారణం 40% అయితే మానసికమైన కారణం 60%. ఆ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, న్యూరాన్స్ ఎప్పుడు వీక్గా ఉండాలి, న్యూరాన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. కానీ తెలియకుండా న్యూరాన్స్ అన్నీ వీక్ అయిపోతున్నాయి. తద్వారా ఫస్ట్ ఇండికేషన్ న్యూరాన్ వీక్ అవుతున్నాయంటే మర్చిపోతూ ఉంటాం. మన ఫోన్ నెంబర్లు మర్చిపోవడం, ఎవరైనా కనబడితే సడన్గా వాళ్ళ పేరు గుర్తుకురాదు, ఏదో సడన్గా చూసుకుందామంటే మర్చిపోయి కనబడుతుంటాం, పాస్వర్డ్ మర్చిపోండి, రకరకాల మతిమరుపు వచ్చేస్తూ ఉంటాం. దట్ ఇండికేట్స్ టు న్యూరాన్స్ వీక్ అవుతున్నాయని అర్థం. అదేవిధంగానే మనసు ఎప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఎప్పుడు హైపర్లో ఉంచుతున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఎప్పుడు హీట్ అయిపోతుంది. ఆ హీట్ అయిన బ్రెయిన్ని మనం కూల్ డౌన్ చేయాలి. అప్పుడు మాత్రమే మన ఏజ్ అనేది పెరుగుతుంది, హెల్దీ ఏజ్ అనేది చక్కగా పెరుగుతుంది. దాన్ని యోగ నిద్ర అంటారు. ఆ విధమైన ఆటో సజెషన్స్ ఇస్తారు. ఆటో సజెషన్స్ అంటే కొన్ని సిస్టమేటిక్గా సూచనలు ఇస్తుంటారు. ఆ సూచనలు మనం మనస్ఫూర్తిగా విని అది నిజమే అని ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతుంటామో బ్రెయిన్ అనేది ఆ స్టేట్కి వెళుతుంది. మా గురువు గారు ఎప్పుడు అనేవారు అనమాట, అరే నేను ప్రతిరోజు కైలాసంలో నిద్రపోతాను రా అనేవారు. శివుడి సన్నిధిలో కైలాసంలో నిద్రపోతున్నాను రా, చాలా హాయిగా ఉంది, అమ్మవారి సన్నిధిలో అయ్యవారి సన్నిధిలో నిద్రపోతే అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. ఈయన కైలాసంలో నిద్రపోతానంటే నేను ప్రతిరోజు ఉండేది శ్రీశైలం కదా, కైలాసంలో ప్రతిరోజు నిద్రపో, ఇంకా శ్రీశైలాన్నే కైలాసం అంటున్నారేమో అనుకునేవాడిని. కానీ నిజం లేదురా, కైలాసం అంటే కైలాసమే, శ్రీశైలం అంటే శ్రీశైలం. నేను ప్రతిరోజు శివుని అమ్మవారి శివుని సన్నిధిలోని ఆ పాదాల దగ్గర నిద్రపోతుంటాను రా, చాలా హాయిగా ఉంటుందిరా, అందుకనే నాకు ఈ ఆయుష్ రావడానికి కారణం అనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాలంలో యోగ నిద్ర అనే ప్రక్రియ నేర్పించారు. ఈ యోగ నిద్ర అనేది ఎంత చక్కగా, దీన్ని ఏమంటే గైడెడ్ మెడిటేషన్ అని కూడా అంటుంటారు. బట్ గైడెడ్ మెడిటేషన్ అనే పదం ఇంకా చిన్నది, యోగ నిద్ర అనే పదమే, ఋషులు ఇచ్చిన పదమే పెద్దది. కాబట్టి ఆ పదాన్ని ఆ యొక్క అంటే మనకొక మాట వింటుంటాం, యద్భావం తద్భవతి అని చెప్పేసి. అంటే మీరు ఏ విధమైన భావన చేసుకుంటారో మీరు అలాగే ఉంటారు. నేను శక్తివంతంగా ఉంటానంటే మీ బాడీ మొత్తం అదే నిజం అనుకుంటుంది. ఎస్, మా వాడు చాలా స్ట్రాంగ్ అనుకుంటుంది. లేదు నేను బలహీనమని మీరు అనుకోవడం మొదలుపెడుతుంటే శరీరం మిమ్మల్ని అటువైపే నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆల్వేస్ ద పాజిటివ్ యాటిట్యూడ్, ద పాజిటివ్ మెంటాలిటీ, ద పాజిటివ్ వే ఆఫ్ టాకింగ్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, అన్ని వైపుల నుంచి సరైన విధంగా వెళ్ళాలి. అనుకుంటాం కానీ చాలా సందర్భాల్లో అది నిలబడడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. దాన్ని సరిచేసుకోవడానికే ఋషులు ఏం చేశారంటే ప్రతిరోజు మీరు పడుకునే ముందు ఒక ఆటో సజెషన్స్ అనేది మిమ్మల్ని గైడ్ చేసుకోండి. తద్వారా మీ స్లీప్ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ పెరగడం ద్వారా మీ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి చాలా శక్తివంతంగా తయారవుతాయి అని చెప్పేసి. అటువంటి యోగ నిద్రని ఇప్పుడు సిస్టమేటిక్గా సాధన చేద్దాం. నేను చెప్తూ ఉంటుంటాను, అది నిజంగా ఆ సన్నివేశంలో మీరు అలాగే ఉన్నట్టుగా భావన చేస్తూ ఉండండి. చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఐ హ్యావ్ 15 minutes టైం. ఆ 15 నిమిషాల యోగ నిద్ర నేర్చుకుందాం. ఓకేనా? గుడ్. అందరూ ఏం చేస్తారంటే వెళ్ళకి ఇలా పడుకోండి, ఎడం వైపు తిరిగి పడుకొని